మరోవైపు పేపర్ లీకేజీలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. యువత సంక్షేమం భవిష్యత్ కంటే ఏది ముఖ్యం కాదని ఆయన అన్నారు. పేపర్ లీక్ నిందితులు కఠినంగా శిక్షిస్తామన్న ప్రధాని ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టుగా చెప్పారు. యువత భవిష్యత్కు హాని తలపెట్టే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేయడం జరిగింది. ఇక మరోవైపు మోదీ ట్వీట్ పై సీజేపీ స్పందించింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సిందేనంటూ డిమాండ్ చేసింది. మోదీ ట్వీట్ పై రాహుల్ గాంధీ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. యువత భవిష్యత్తును నాశనం చేసింది మోదీయే అన్నారు. విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారని, దాన్ని మోదీయే ప్రోత్సహించారని విమర్శించారు. అంతేకాదు విద్యా వ్యవస్థను నాశనం చేసిన అందరినీ ఆయనే రక్షించారంటూ ఆరోపించారు. ఇప్పటికైనా నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ కేబినెట్ నుంచి తొలగించారంటూ డిమాండ్ చేశారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు రాహుల్ గాంధీ. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు రాహుల్.